హాయ్ అండి, ఈరోజు మనం అనాలిసిస్ చూసేద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఈరోజు ఎక్స్పైరీ కదా, సో బ్యాంక్ నిఫ్టీ మనకి క్లియర్గా ఈరోజు చూసినట్టయితే సిపిఆర్ నేరోగా ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే మూవింగ్ యావరేజ్కి డౌన్వర్డే ఉంది. ఈరోజు గ్యాప్ అప్ ఎగ్జాక్ట్గా మనకి సిపిఆర్ దగ్గర ఓపెన్ అయింది. మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే అక్కడి నుంచి కూడా ఫస్ట్ క్యాండిల్లోనే అసలు ఎన్ని పాయింట్స్ 300 పాయింట్స్ డౌన్ఫాల్ అనేది ఒక్కటే క్యాండిల్లో ఫామ్ అయింది. ఇలా నేను చాలాసార్లు చెప్పాను, ఇంత పెద్ద బిగ్ బార్ క్యాండిల్ వచ్చినప్పుడు కొంతసేపు వెయిట్ అనేది చేయాలి, చేశాక మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి ప్రైస్ యాక్షన్ని బట్టి అని చాలాసార్లు చెప్పాను నేను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి ఫోర్త్ క్యాండిల్ కాకుండా ఫిఫ్త్ క్యాండిల్లో ఎంట్రీ అనేది ఇచ్చేసింది. ఎప్పుడు అనంటే రీటెస్ట్ అయ్యి డౌన్వర్డ్ మళ్ళీ 52,286 ఎప్పుడైతే లెవెల్ బ్రేక్ అయిందో అక్కడ ఎంట్రీ అనేది మనకి ఇచ్చేసింది. అండ్ అప్ టు 52,100 వరకు కూడా మనము మన టార్గెట్ని ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇంకా మిగతా ఆఫ్టర్నూన్ సెషన్ అంతా కూడా వేస్టే. ఇక్కడంతా కూడా ప్రీమియం డికే ఉంటుంది, మనకు స్టాప్ లాసెస్ హిట్ అవుతుంటాయి. ఇలాంటి ట్రేడ్ అనేది అసలు తీసుకోవద్దు. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఈరోజు ఒక టార్గెట్ మాత్రమే ఇచ్చింది, వన్ టైం ఎంట్రీ మాత్రమే ఇచ్చింది. సో మనం ఇక్కడ ఇంకో విధంగా చూసుకున్నట్టయితే S1 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి కూడా మనకి S2 అనేది మన టార్గెట్ ఉంటుంది. సో అక్కడికి మన టార్గెట్. రేపు ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే 52,500 దగ్గర ఓపెన్ అయితే 52 మనం ఇక్కడ వన్ డే టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతూ ఉంది. సో 52,100 కన్నా లోలో మార్కెట్ ఓపెన్ అయితే 52,000 అనేది ఒక రౌండ్ లెవెల్ కదా, అది క్రాస్ అయితే మాత్రమే 51,740 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనంటే మాత్రం అక్కడ నుంచి ఒకవేళ 52,200 కన్నా అబవ్ ఓపెన్ అయితే అది 52,500 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో అది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు నిఫ్టీ అనేది చూసేద్దాం. ఈరోజు నిఫ్టీలో మంచి ఫాల్ అనేది వచ్చింది. నేను యాక్చువల్గా ఈరోజు నిఫ్టీ 50లో ఎంట్రీ అనేది డౌన్వర్డ్ తీసుకున్నాను. ఈరోజు నిఫ్టీలో కూడా చూసుకున్నట్టయితే నేరో సిపిఆర్ అనేది ఫామ్ అయింది. నేను ఆల్రెడీ మొన్న కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ జూలై అంతా మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే చార్ట్లో 24,450 24,460 ఆ రేంజ్ ప్లస్ 24,100 ఈ మధ్య రేంజ్లోనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నానంటే ఈరోజు సిపిఆర్ నేరో ఉంది, R1 దగ్గర ఓపెన్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఎప్పుడైతే సిపిఆర్ బ్రేక్ అయిందో అక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసేసుకొని 10:15కి నా ట్రేడ్ అనేది ఈరోజు కంప్లీట్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అయిపోయాక కూడా అక్కడి నుంచి మళ్ళీ 102 పాయింట్స్ డౌన్ ఫాల్ అయింది. బట్ నేను ఎక్కడ కూడా ఇంక ఎంట్రీ అనేది తీసేసుకోలేదు. ఎందుకంటే మనకి ఇలా స్పీడ్గా ఫాల్ అవుతున్నప్పుడు ప్రీమియం హెవీగా పెరుగుతుంది. ఎప్పుడైతే కన్సాలిడేషన్స్ వస్తూ ఉంటాయో ఆ ప్లేసెస్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ప్లస్ మనకు ప్రీమియం పెరిగినది కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది. సో నేను ఇలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వన్ ట్రేడ్ ఏ డే అండ్ మేక్ ద ప్రాఫిట్ ఏ డే అనేది ఒక సూత్రాన్ని పెట్టుకొని ఓన్లీ వన్ ట్రేడే తీసుకొని ఇంకా ఎగ్జిట్ అనేది అయిపోయాను. సో డీసెంట్ ప్రాఫిట్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో రేపు ఒకవేళ నిఫ్టీ అనేది 24,400 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అంటే మాత్రం 24,450 ఈజ్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ రేపు 24,350 దగ్గర కానీ ఆ రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం అక్కడి నుంచి 24,100 వరకు మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం స్టాక్స్ చూసుకున్నట్టయితే పవర్ గ్రిడ్ అనే స్టాక్ ఎప్పుడైతే 347 క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా టార్గెట్ 360 అవుతుంది మనకి. సో మనకి ఈ లెవెల్ మాత్రం బ్రేక్ అయ్యే వరకు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడి నుంచి చాలాసార్లు రిజెక్షన్ వచ్చింది కాబట్టి అది రేంజ్ ఎప్పుడైతే 347 దాటుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో స్టాక్ ఏంటి అని అంటే డాబర్. ఈ డాబర్ స్టాక్లో కూడా 645 అనేది క్రాస్ అయింది అని అంటే మాత్రం మనం అప్వర్డ్ ఎంట్రీ అనేది దీంట్లో కూడా స్టాక్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది రికమెండేషన్ అయితే కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఏవి కూడా స్టాక్స్ని నేను రికమెండ్ చేయట్లేదు, అబ్జర్వ్ చేయమని మాత్రమే ఎడ్యుకేషన్ పర్పస్గా మీకు చెప్తున్నాను. సో ఈ టార్గెట్ వచ్చేసి 686 అనేది అవుతుంది మనకి. దీంట్లో ఓన్లీ వన్ టార్గెట్ మాత్రమే డాబర్లో మనం హిట్ చేసుకోవచ్చు. So thank you so much for watching this video. If you like this video, please like, share and subscribe.